హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను షర్మిల ఫ్రమ్ ఆస్ట్రేలియా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ తెలుగు బిజినెస్ టాక్. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆటోమేషన్ అండ్ డెలిగేషన్ అనేది ఎలా మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌లో హెల్ప్ చేస్తుంది అనేది. దీని గురించి డిస్కస్ చేస్తున్నాము. సో, ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ ఈరోజు నాతో పాటు ఉన్నారు మంజుల ఫ్రమ్ కెనడా అండ్ పద్మ ఫ్రమ్ ఇండియా అండ్ సంధ్య ఫ్రమ్ యూకే. యాజ్ యూ నో, మేము బిజీ మామ్స్ అండ్ వైఫ్స్ అండ్ బిజినెస్ ఉమెన్ అందరం మల్టీ టాస్కింగ్లో ఉంటాము. టైం ఎక్కువ కావాలి, బట్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో హౌ టు మేనేజ్ లైక్ ఎవ్రీథింగ్ వితౌట్ స్ట్రెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆటోమేషన్ అంటే ఏంటి? ఆటోమేషన్ అంటే లైక్ సాఫ్ట్‌వేర్ ఆర్ సిస్టమ్ యూజ్ చేయడం. సో దట్ వర్క్ మాన్యువల్ లాగా చేయకుండా ఆటోమేటిక్‌గా జరుగుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టా గానీ, ఫేస్‌బుక్‌లో గానీ పోస్ట్ షెడ్యూల్ చేయడం. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ స్లీపింగ్, పోస్ట్ విల్ గో లైవ్. అండ్ ఈమెయిల్‌కి రిప్లైస్ ఆటోమేటిక్‌గా పెట్టడము. అంతేకాకుండా ఫనల్స్ కానీ, ఫాలో అప్స్ రన్ అవుతాయి వితౌట్ టచింగ్ యువర్ ఫోన్. దట్ ఈస్ ఆటోమేషన్. అండ్ బిజినెస్ అనేది మీరు రెస్ట్‌లో ఉన్నా, వెకేషన్‌లో ఉన్నా స్టిల్ రన్ అవుతుంది. అలాగే డెలిగేషన్ అంటే ఎలా చెప్పాలంటే ఆహ్, అన్ని పనులు మనం ఒక్కరే చేయకుండా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం. మనమందరం సూపర్ హీరోస్ కాదు. హెల్ప్ తీసుకోవడం అనేది వీక్‌నెస్ కాదు. ఇట్స్ ఏ స్మార్ట్ మూవ్ అని చెప్పొచ్చు. సో, ఈరోజు మనతో ఈ టాపిక్ గురించి మాట్లాడడానికున్నారు మంజుల, సంధ్య అండ్ పద్మ. సో, పద్మ మీరు చెప్పండి. ఆటోమేషన్ అండ్ డెలిగేషన్ గురించి. థ్యాంక్ యూ షర్మిల. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ యర్ పేజ్. అందరికీ నమస్కారం. అండ్ సో ఆటోమేషన్ ఇప్పుడు షర్మిల చెప్పినట్లే బేసిక్లీ మనము చేయకుండా సిస్టమ్స్ ద్వారా మనం ఆటోమేట్ చేయొచ్చు. దాన్ని ఆటోమేషన్ అంటాము. అండ్ డెలిగేషన్ అంటే మనం మన టాస్క్ వేరే వాళ్ళకి అసైన్ చేయడం కానీ, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం కానీ, దాన్ని డెలిగేషన్ అంటాం. సో ఈ ఆటోమేషన్ అండ్ డెలిగేషన్ మనకి ఎలాగా హెల్ప్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సిస్టమ్స్ హెల్ప్ తీసుకుంటాం. సో మనకి క్లియర్ కట్గా సిస్టమ్స్ ఉంటే బిజినెస్ ఆగకుండా అది పరిగెడతానే ఉంటుంది. సో సపోజ్ మనం బిజీగా ఉన్నాము అండ్ నేను ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోయినా కూడా ఈ ఆటోమేషన్ ద్వారా నా బిజినెస్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఒకది పవర్ ఆఫ్ ద సిస్టమ్స్ అనమాట, మనం లెవరేజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి చాలా టూల్స్ ఉంటాయి. ఇందాక షర్మిల గారు చెప్పినట్లు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లాస్ట్ అక్టోబర్ నేను 10 days ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళవలసి వచ్చింది. సో ఆ 10 days నాకు తెలుసు ఆ కాన్ఫరెన్స్ టైంలో నాకు టైం ఉండదు. ఇప్పుడు పోస్ట్ చేయడం కానీ, క్రియేట్ చేయడం కానీ, కంటెంట్ క్రియేట్ చేయడం కానీ. సో నేను ముందే ప్లాన్ చేసుకొని ఆ ఎంటైర్ 1 week to 10 daysకి పోస్ట్ ముందే స్కెడ్యూల్ చేసేసి పెట్టుకున్నాను. సో మనకి స్కెడ్యూలర్ అనేది ఉంటుంది. చాలా టూల్స్ ఉన్నాయండి. నేను వాడేది మెటా బిజినెస్ స్వీట్. సో దాని నుంచి మనం ఎప్పుడైనా ఏ టైంకి కావాలో, ఏ వారంకైనా, వచ్చే వారంకైనా, లేకపోతే వచ్చే మంత్కైనా కూడా మనము పోస్ట్ని స్కెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఇది ఆటోమేషన్ అయిపోతుంది అనమాట. సో నేను ఉండక్కర్లేదు, ఆ ప్రతిరోజు ఆ పోస్ట్ చేయడానికి నేను ఫిజికల్గా ఉండక్కర్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సిఆర్ఎం ప్లాట్ఫామ్ అనేది ఉంది. సో ఇది బ్యాక్గ్రౌండ్లో మనకి మన వెబ్ పేజ్ని మేనేజ్ చేస్తుంది. సో మనకు వచ్చే లీడ్స్ కానీ, మనకు వచ్చే ఈమెయిల్స్ కానీ, వాళ్ళకు పంపించవలసిన ఈమెయిల్స్ కూడా. సో నేను ప్రతిదీ కూర్చొని టైప్ చేయలేను. సపోజ్ నేను అన్నీ చేయాలంటే నాకు అది వేరే జాబ్ లాగా అయిపోతుంది. సో మన బిజినెస్ బ్యూటీ ఏంటంటే మనకి చాలా మంచిగా ఆటోమేషన్ అనేది ఉంది. మన సిఆర్ఎం ప్లాట్ఫామ్ బ్యాక్ ఎండ్ వాళ్ళే ఒక్కొక్క ఈమెయిల్ పంపిస్తారు. ఇప్పుడు నాకు ఒక లీడ్ వచ్చిందంటే ఆ లీడ్ని వార్మ్ బయర్ లాగా కన్వర్ట్ అయ్యే వరకు వాళ్ళని
ఈ ఈమెయిల్ రెస్పాన్సెస్ అనేవి వెళ్తూనే ఉంటాయి. సో దానికి నేను ఎవ్రీడే కంటెంట్కి ఈ పర్సన్కి ఈమెయిల్ వెళ్ళిందా లేదా అలాంటి హెడేక్స్ అనేవి ఉండవన్నమాట. సో ఇవన్నీ ఆటోమేషన్ కింద వస్తాయండి. అండ్ మనకి ఇంకా డెలిగేషన్ చూసుకుంటే నా వరకు చూసుకుంటే డెలిగేషన్ బిజినెస్లో నేను ఎక్కువగా ఇంకా టీం అంత పెద్దగా లేదు కాబట్టి డెలిగేషన్ అనేది తక్కువ. కానీ వేరే టాస్క్స్ ఇంటిలో ఉండే టాస్క్స్ నేను డెలిగేట్ చేసేస్తూ ఉంటాను. సో దట్ నేను నా వర్క్ పైన నా బిజినెస్ పైన ఫోకస్ పెట్టుకోవడానికి. సో నేను యూనో కూర్చొని వంట ఉండడం కానీ ఇలాంటివన్నీ నేను చేయలేను. అండ్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టవలసి వస్తుంది కాబట్టి నేను ఎవరికైనా డెలిగేట్ చేసి ఐ హైయర్ హెల్ప్ అనమాట. అండ్ విత్ దాట్ ఐఎమ్ మేనేజింగ్. ఇప్పుడు బిజినెస్లో మనకి టీం ఉన్నా కూడా మనము కొన్ని రెస్పాన్సిబిలిటీస్ డెలిగేట్ చేయొచ్చు. ఇప్పుడు మన గ్లోబల్ కమ్యూనిటీలో చూసుకుంటే చాలామంది మన కమ్యూనిటీలోనే ట్రైన్డ్ లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళ సెమినార్స్ వాళ్ళు వచ్చి సెషన్స్ కానీ వీక్లీ మాస్టర్ మైండ్స్లో మాట్లాడడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా డెలిగేషన్ కిందే వస్తాయి. ఎందుకంటే బిజినెస్ అనేది మనం ఒక్కరమే చేయడం చాలా కష్టం. ఒక టీమ్ ఒక కమ్యూనిటీ ఉంటే మనం ఈజీగా వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అనమాట. అండ్ ఇలాంటి వాటికి చాలా మంది ఉన్నారు కమ్యూనిటీలో హెల్ప్ చేయడానికి, వాలంటరీగా హెల్ప్ చేస్తారు. అండ్ మనకి మైండ్ సెట్ పైన వేరే వేరే టాపిక్స్ పైన ట్రైనింగ్ సెషన్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎస్, డెఫినెట్లీ మన బిజినెస్లో ఆటోమేషన్ అండ్ డెలిగేషన్కి వి లెవరేజ్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ బికాస్ ఆఫ్ దట్ చాలా సింపుల్ అండ్ సులువైన బిజినెస్ మనకి ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేను చేయగలుగుతున్నానంటే మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు అని నేను చెప్తున్నాను. యా, సో అదే. యా, థ్యాంక్ యూ పద్మ. మీరు చెప్పినట్టు ఈమెయిల్ రెస్పాన్సెస్ కానీ, ఫనల్ ఫాలో అప్స్ కానీ, షెడ్యూల్ లైక్ సోషల్ మీడియా పోస్ట్ ఇవన్నీ కూడా సిస్టంలో పెట్టడం వల్ల మనం పడుకున్నా సరే ఇవి ఆటోమేటిక్గా అవి షెడ్యూల్ అయిపోతాయి. సో ఫ్యామిలీ టైంలో ఉన్న అలాగే బిజినెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ పద్మ, థ్యాంక్ యూ సో మచ్. సో మంజుల, మీరు చెప్పండి మీ థాట్స్ ఏంటి దీని గురించి. అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. థ్యాంక్ యూ షర్మిల, మీ పేజ్ ఇన్వైట్ చేసినందుకు. నేను పార్ట్ టైం స్కూల్ టీచర్ కెనడాలో పనిచేస్తాను. ఆన్లైన్ బిజినెస్ ఓనర్ కూడా. ఇది పార్ట్ టైం నాది. స్కూల్ టీచర్తో పాటు ఇది కూడా చేస్తాను. సో ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఆటోమేషన్ గురించి. బిజీ మామ్స్, బిజీ జాబ్స్ చేసే వాళ్ళకి ఈజీగా సింక్ అయ్యే బిజినెస్ ఇది, ఆన్లైన్ బిజినెస్. యాక్చువల్గా షర్మిల ఇంకా పద్మ చాలా బాగా చెప్పారు ఆటోమేషన్ గురించి. నేను యాడ్ చేసేది ఏంటంటే, ఇందులో బిజీగా ఉన్నా కూడా బిజినెస్ చేయాలనుకున్నా, లేకపోతే బిజీగా ఉన్నా కూడా ఏదో సైడ్ హజిల్ ఏదైనా ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి ఆన్లైన్ బిజినెస్. ఎందుకంటే ఆటోమేషన్ మూలానే, యాక్చువల్గా ఆటోమేషన్ వల్లనే ఈజీ అవుతుంది సైడ్ హజిల్ కింద పనిచేయడానికి. ఎందుకంటే మనం అన్నీ చేయాలి అని అనుకుంటే అంత టైం ఉంటే ఇంకా ఇంకెందుకు అనుకోవడం, టైం లేదు కదా అని ఇలాంటి దాంట్లో స్టార్ట్ చేయడం ఏంది. ఆటోమేషన్ ఉంది, ఆన్లైన్ అన్ని ఆన్లైన్ చేయొచ్చు. తర్వాత గ్లోబల్ కమ్యూనిటీ ఇది, యాక్చువల్గా వరల్డ్ వైడ్ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు నాకు ఈ బిజినెస్లో ఏంటంటే, ఇప్పుడు నా వెబ్సైట్లో ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు లీడ్ అవుతారు. అది ఫస్ట్ స్టేజ్. ఆ లీడ్కి బిజినెస్ అంటే ఏంటో చెప్పాలి అంటే నా అస్మాట్ కూర్చొని చెప్తూ ఉండలేను. ఫస్ట్ 30 days టైం ఉంటుంది వాళ్ళకి. సో ఫస్ట్ 30 days ఏంటంటే వాళ్ళకి ఈమెయిల్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏం వెళ్తాయి ఈమెయిల్స్, ఈ బిజినెస్ ఏంటనేది వెళ్తూ ఉంటాయి. సో నాకు పొద్దునేనప్పుడు వాళ్ళకి ఇది గ్లోబల్ బిజినెస్, నాకు పొద్దునేనప్పుడు వాళ్ళు రాత్రి అవ్వచ్చు నా లీడ్కి. సో నేను ఇంటరాక్ట్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో అలా కాకుండా వాళ్ళకి ఈమెయిల్స్ వెళ్తూ ఉంటాయి. నేను మధ్యలో లీడ్, ఓకే నాకు లీడ్ వచ్చారని నేను చూసుకుని, నేను ఎప్పుడైనా మధ్యలో నాకు టైం ఉన్నప్పుడు నేను కమ్యూనికేట్ చేసుకుంటాను. నేను టైం లేనప్పుడు నేను కమ్యూనికేట్ చేయలేకపోతాను. కానీ మా కమ్యూనిటీ, మా ఆటోమేషన్ మూలాని, బ్యాక్గ్రౌండ్లో నడిచే ఆటోమేషన్ ప్రాసెస్ మూలాని ఏంటంటే ఈమెయిల్స్ వెళ్తూ ఉంటాయి. సో వాళ్ళకి బిజినెస్ ఏంటో తెలుస్తూ ఉంటుంది. నేనే చెప్పాలన్నది లేదు, సపోర్ట్ సిస్టమ్ వల్ల వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో
ఇవన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటాయి. ఎవరైనా ఈ బిజినెస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఆటోమేషన్ సిస్టమ్ మూలాని. ఎందుకంటే నేనే క్వెషన్ చెప్పాలి అనేది లేదు. వాళ్ళకి మెయిల్స్ వస్తూ ఉంటాయి. బిజినెస్ అంటే ఏంటో తెలుస్తూ ఉంటుంది. తర్వాత నాకు టైం ఉన్నప్పుడు నేను కమ్యూనికేట్ చేస్తాను. నేను మాట్లాడతాను. ఓకే. అది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ఏంటంటే ఈ బిజినెస్ గురించి ఇప్పుడు నేను నా ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ పెట్టాలంటే నేనే పెట్టాలన్నది లేదు. ఎందుకంటే నాకు ఐడియా ఏం రానప్పుడు నేను గ్లోబల్ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళెవరో చూసింది పోస్ట్ చూసి ఓకే. ఇది నచ్చిందా? ఓకే. నేను నేను నా పోస్ట్‌ని చేసుకోవచ్చని నేను దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆటోమేట్ చేసుకొని నా దాంట్లో పెట్టుకోవచ్చు. డెలిగేషన్ అంటే అది ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంది. వీక్లీ మీటింగ్స్ ఉంటాయి. మనకేమైనా తెలియనిదంటే వాళ్ళు మా గ్లోబల్ కమ్యూనిటీ కాబట్టి మనకు మీటింగ్స్ ఉంటాయి కాబట్టి అందులో తెలుస్తూ ఉంటుంది. ఏం జరుగుతోంది? ఎలా జరుగుతుంది బిజినెస్? వాళ్ళెలా చేస్తున్నారు? సో, ఇదంతా ఏంటంటే టీమ్ వర్క్ అండి. ఇది మేము ఒకళ్ళం చేసేది కాదు. ఆటోమేషను, డెలిగేషను దే గో వెల్ టుగెదర్ యాక్చువల్‌గా. కాబట్టి ఈజీ అవుతుంది బిజినెస్ చేయడం. లేదంటే ఇక్కడ బయట కంట్రీలో ఉంటూ మేము మా పనులు మేము చేసుకుంటూ, జాబులు చేసుకుంటూ ఇలాంటి బిజినెస్ చేయాలంటేనే కష్టము. ఎందుకంటే మాకు బిజినెస్ నాలెడ్జ్ ఉండక, చేయక కానీ ఆటోమేషన్ ప్రాసెస్ వల్లనే ఈజీ అయింది మాకు. అంటే అట్‌లీస్ట్ టు పర్స్యూ ఇట్ రైట్. ఇట్ బికేమ్ ఈజీ ఫర్ అస్. అందుకే మేము ఇలా మాట్లాడగలుగుతున్నాం బిజినెస్ గురించి. సో, దట్స్ మై ఒపీనియన్ అబౌట్ ఆటోమేషన్ అండ్ డెలిగేషన్. థాంక్ యూ సుశీల. వెల్ సెడ్ మంజుల. సో ఎవ్రీడే మాన్యువల్‌గా రెస్పాన్స్ చేయడం అనేది, పోస్ట్ చేయడం అనేది ఎంతైనా కొంచెం స్ట్రెస్‌ఫుల్లే. బట్ ఈ ఆటోమేషన్ వల్ల అంత ఈజీగా అయిపోతుంది మీరు చెప్పినట్టు. థ్యాంక్ యూ మంజుల. సంధ్య మీరు చెప్పండి. హాయ్ ఎవ్రీవన్. అందరూ చాలా బాగా మాట్లాడారు ఆటోమేషన్ గురించి. ఇప్పుడు నా విషయానికొస్తే సేమ్. నాకు పిల్లలున్నారు, ఆఫీస్ జాబ్ ఉంది, తర్వాత బిజినెస్. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నాము అంటే కేవలం ఆటోమేషన్. ఇక్కడ మంజుల కానీ, పద్మ కానీ చెప్పిన దానికన్నా ఎక్స్ట్రాగా ఏం చెప్పాలంటే, ఇప్పుడు మేము చాలా సోషల్ మీడియాస్ యూజ్ చేస్తాం బిజినెస్‌లో. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్ అన్నీ యూజ్ చేస్తాము. అన్నిట్లో కూడా మేము ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్‌సైట్‌లో కూడా పోస్ట్ చేయము. ఒక టూల్ యూజ్ చేస్తాము. ఆ టూల్‌లో పోస్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం ఏ వెబ్‌సైట్స్‌కి అయితే వెళ్ళాలో ఆటోమేటిక్‌గా ఆ పోస్ట్ ఎళ్ళిపోతది. అది కూడా మేము టైమ్ స్పెండ్ చేసి ప్రతి వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఆల్సో కమ్స్ అండర్ ఆటోమేషన్. ఇలా మాకు చాలా టూల్స్ ఉన్నాయి. వి యూజ్ దెమ్. అది మీకు మెల్లగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. దాంతోపాటు మేము ఎవ్రీ డే కూడా వర్క్ చేయము. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆటోమేషన్. మాకు టైం ఉన్నప్పుడు నేనైతే వారానికి ఒకసారి సాటర్డేనో, సండేనో కూర్చొని బిజినెస్‌లో చాట్స్ కానీ, ఎవరికైనా రెస్పాన్సెస్, రిప్లైస్ ఇవ్వాలంటే చూసుకుంటాను. ఎవ్రీ డే టైం ఉంటే చేస్తాను. అదర్‌వైజ్ నో. ఇంకా అందరూ చెప్పినట్టు మెయిల్స్ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. ఫనల్ రిక్వెస్ట్ మనకు ఎంతమంది వచ్చారు, ఎంతమందితో మనము ఫాలో అప్ చేయాలి, ఎంతమందితో మనం మెయిల్ చేయాలి, వాటన్నిటికి కూడా మాకంటూ ఒక 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 వెబ్‌సైట్ ఉంటుంది, ఒక యాప్ ఉంటుంది. ఆటోమేటిక్‌గా వాళ్ళ నేమ్స్ కానీ, వాళ్ళ ఈమెయిల్ అడ్రెస్ కానీ, వాళ్ళ ఫోన్ నంబర్స్ కానీ అన్నీ ఆటోమేటిక్‌గా మాకు ఒక వెబ్ పేజ్‌లో తెలిసిపోతది. మేము వాటినన్ని లిస్ట్ రాసుకొని సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, అలా మా వర్క్ అనేది బిజినెస్‌లో మేనేజ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతది. వీటన్నిటికి కూడా టూల్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ టు నో ఈస్ ఆల్ దీస్ టూల్స్ ఫర్ యూ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దేనికి మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కష్టపడి మళ్ళీ ఈ టూల్స్ కోసం అయితే మనీ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎవ్రీథింగ్ విల్ కమ్ యాజ్ యూ పే $149 ఎవ్రీథింగ్ దాంట్లోకే వచ్చేస్తాయి. సో ఐ కెన్ సే దట్ మీరు ఇంకే బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తే అన్నిటికీ టూల్స్కి కానీ, ఎఫర్ట్ కానీ, కమ్యూనిటీకి కానీ ఇంత బిగ్ గ్లోబల్ కమ్యూనిటీ హూ హెల్ప్ ఈచ్ అదర్ అనేది దొరకదు. ఇక్కడ చాలా బాగుంటుంది. నిజం మాట్లాడితే స్పీకింగ్ ఫ్రాంక్లీ మాకు ఆఫీస్‌లో ఎంప్లాయీస్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, లైన్ మేనేజర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అక్కడికి దొరికే సపోర్ట్ కన్నా బిజినెస్‌లో దొరికే సపోర్ట్ చాలా ఎక్కువ. మేబీ మనకంటూ మన కమ్యూనిటీలో ఏ లాంగ్వేజ్‌కి ఆ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు కూడా హెల్ప్ ఉంటారు. వేరే లాంగ్వేజ్ బ్యారియర్ అంటూ కూడా ఏమీ లేదు. ప్రతి లాంగ్వేజ్‌లో వాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా మనకు నచ్చిన వాళ్ళతో మనమే టీమ్ అప్ చేసుకొని మనమే బిజినెస్‌ని కంటిన్యూ చేయొచ్చు. సో ఐ సే దిస్ ఈస్ ఆటోమేషన్ అండ్ డెలిగేషన్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ సంధ్య. మనకి రెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆటోమేషన్, డెలిగేషన్ అనేది చాలా యూస్‌ఫుల్ అవుతుంది ఈ బిజినెస్‌లో. బట్ ఇంప్లిమెంట్ చేయాలంటే స్మార్ట్ ప్లానింగ్ ఈజ్ వెరీ మస్ట్. కంపల్సరీ ఉండాలి. సో సక్సెస్ అంటే కష్టపడి వర్క్ చేయడం కాదు.
లైక్ స్మార్ట్‌గా ప్లాన్ చేయాలి. అండ్ ఆటోమేషన్ అండ్ డెలిగేషన్ యూజ్ చేసి ఫ్రీడమ్‌ని ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు వై షుడ్ నాట్ వి యూజ్ ఇన్ అవర్ ఆఫ్ లైఫ్స్ కోర్స్. యాహ్! కరెక్ట్. టు ఎర్న్ మనీ. అది ఫ్రీ టెక్నాలజీ. ష్యూర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ సో ఇదండి ఈరోజు బిజినెస్ టాక్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకేమన్నా క్వెషన్స్ ఉంటే కామెంట్‌లో చెప్పండి. ఇంకా క్లారిటీ కావాలంటే డీఎం చేయండి. చెక్ అవర్ వెబ్‌సైట్స్. Yeah. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. బాయ్ ఎవ్రీవన్. బై. బాయ్.